ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారే స్వహాగా చెప్పినటువంటి మాట. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే మాత్రమే ఫలిస్తారు, లేకపోతే మీరు ఫలించరు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భం ఎలాగుంటుందంటే, యేసు ప్రభువారు ఇంకా అప్పగించబడబోతున్నటువంటి దినాలు సమీపంగా ఉన్నాయి. ఆ సమయంలో శిష్యులందరికీ ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి వేరుగా ఉండి కూడా మనం బ్రతుకుతున్నామా? దేవునికి వేరుగా ఉండి కూడా బ్రతకొచ్చా? దేవునికి వేరుగా ఉండి జీవించడం మూలాన మన జీవితాలకు ఎటువంటి నష్టం కలుగుతుంది? లేకపోతే ఎప్పుడైనా మనం ఆలోచించామా, నేను దేవునికి వేరుగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా? వేరుగా ఉండడం అంటే దూరంగా ఉండడం. వేరుగా ఉండడం అంటే తండ్రిని విడిచిపెట్టడం. వేరుగా ఉండడం అంటే కాపరిని విడిచిపెట్టడం. వేరుగా ఉండడం అంటే సహవాసాన్ని, సంఘాన్ని విడిచిపెట్టడమే. ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో దేవుని ఆశీర్వాదాలు అంతగా మనకు సమీపంగా ఉంటాయి. మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక చెట్టులో ఉన్నటువంటి కొమ్మని విరిచి పక్కన పడేసామనుకోండి, అది ఎప్పటికీ ఫలించదు. అది ఎప్పటికీ ఏం చేయబడదు, ఫలించదు. ఒకవేళ అడవి ఒలివ కొమ్మను కనుక కట్ చేసి తీసుకొచ్చి మంచి ఒలివ కొమ్మ కంట అంటు కడితే అది దాని స్వభావాన్ని మార్చుకుంటుందంట. అది దాని స్వభావాన్ని ఏం చేస్తుంది, మార్చుకుంటుందంట. అలాగనే లోకంలో ఉన్న మనల్నంట క్రీస్తు ప్రభువారితో అంటుకట్టబడ్డాం పరిశుద్ధాత్మ ద్వారా. ఇది ఒక అనుభవం. కానీ యేసు ప్రభువారు తనతో ఉన్న వారితో చెప్తున్నాడు, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ మీరు చేయలేరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనము ఏమీ చేయలేం, ఏమీ చేయలేం. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం యేసుక్రీస్తు ప్రభువారు లేకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువారి ఆలోచన మీ మనసులోకి రావట్లేదు. యేసు ప్రభువారు ఇచ్చేటువంటి అభిషేకం మీలో ఉండట్లేదు. చెట్టు తల్లి వేరులో నుండి ఆ పిల్ల వేరులకు బలం వెళ్తుందంట. ఆ తల్లి వేరులో నుండే చెట్టు అంతటికి బలం వెళ్తూ ఉంటుందంట. యేసుక్రీస్తు ప్రభువారు మనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలన్నీ మనలోకి వస్తాయి. వాటిని మనం జరిగిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఆయనకు చాలా దగ్గరగా మనం ఉన్నాం. దూరంగా ఉండకూడదు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరించుననుంది. దూరము చాలా బాధను కలుగు చేస్తుంది. దూరము బాధ్యతలను మరిచిపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే సహవాసానికి, దేవుని సన్నిధికి మనము దూరం అవుతామో ఆటోమేటిక్గా మనలో ఆత్మీయ బలహీనత ఏర్పడుతుంది. పాపం పెరుగుతుంది. సమాధానం, ఆనందాన్ని కోల్పోతాం. ప్రార్థనకి ఆటంకాలు వస్తాయి. దేవుని చిత్తాన్ని మనం జరిగించలేం. ఎందుకు అంటే ఒకటే కారణం, మీరు దేవునికి దూరం అయిపోయారు. మీరు దేవునికి దూరం అయిపోయారు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతలో రకరకాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరు వచ్చి ప్రార్థన చేసుకుంటారు, వారిది శారీరక బలహీనత. కానీ ఆత్మలో బలహీనత ఎలాగుంటుంది అంటే, ఆత్మలో బలహీనలు అయ్యారు అంటే ప్రార్థన చేయలేరు, స్తుతించలేరు, గణపరచలేరు, వ్యక్తుల మీద ఆధారపడడం, మనుషుల మీద ఆధారపడడం, ధనము మీద ఆధారపడడం, ఇంకా చెప్పాలి అంటే ఈ లోక సాంప్రదాయాల మీద ఆధారపడడం, పద్ధతుల మీద ఆధారపడడం జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసిన ఫలభరితమైనటువంటి లేక ఆ బలాన్ని దేవుడే కలుగు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బలం అనుగ్రహించబడుతుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధికి, దేవుని వాక్యానికి, సహవాసానికి దూరంగా ఉంటామో బలహీనమైపోతాం. త్వరగా రాలేదు ఆ కుమారుడు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి.
ఉన్న ఆస్తి అంతా పాడైపోయింది. పందులు పొట్టు తినే ఆ ఆ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఎందుకు అంత పరిస్థితి వచ్చింది అంటే, అతడు తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరముగా వెళ్ళిపోయాడు. అందరూ చెప్పండి, ఎలాగా? దూరముగా. దూరముగా. చాలాసార్లు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాలనుకుంటాం. దేవుడు అన్నాడు, యోనాని పిలిచిన్నాడు, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సంభవింపబోతున్నటువంటి సంగతులను నేను నీకు తెలియజేస్తున్నాను. ఆ పట్టణం నాశనం కాబోతుందని నినివే పట్టణంలో ఉన్న వారికి తెలియజేయమన్నప్పుడు యోనా నినివే పట్టణానికి బయలుదేరలేదు. చాలా దూరం ఉండేటువంటి తర్షీషు పట్టణానికి బయలుదేరాడు. చాలాసార్లు మన ఆలోచనలు ఎలాగుంటాయంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మన కళ్ళెదుటున్నా, దేవుడు మనకు సమీపంగా ఉండి మనల్ని నడిపించాలి అనుకున్న మన ఎన్ని దూరపు ఆలోచనలు. దూర ప్రాంతానికి బయలుదేరడం, దూరంగా వెళ్ళడం. ఎవరితో నాకు ఇబ్బందులు ఉండకూడదండి, ఎవరితో నాకు ఈ బంధాలు ఉండకూడదండి. కొన్నిసార్లు దూరం అవసరం, కానీ కొన్నిసార్లు దూరం అవసరం లేదు. దేవుడు దూరం చేయాలి అనుకున్నప్పుడు దూరం చేస్తాడు. దేవుడు దూరం పెట్టాలి అనుకున్నప్పుడు దూరం పెడతాడు. కానీ నువ్వు దూరం కాకూడదు, మనము దూరం కాకూడదు. ఎప్పుడైతే మనము దేవునికి దూరం అవుతామో మనమే మన యొక్క నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ఎలాగో దూరం అవుతాం? ఎలాగో దూరం అవుతాం? చాలా సందర్భాల్లో మన ఆలోచనల ధోరణి వలన మనము దేవునికి దూరం అవుతాం. దైవ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. చాలు. ఒకప్పుడు వీరు దేవుడితో చాలా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఎంత సన్నిహితమైన సంబంధం అంటే, దేవుడు పరము నుండి ఏదైనా తోటకు వచ్చేవాడంట. వచ్చి ఆదాము వాళ్ళతో మొట్టమొదటేమో ఆదాముతో మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత హవ్వతో మాట్లాడుతూ వచ్చాడు. వీళ్ళిద్దరితో మాట్లాడుతానే వస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినాయో తెలియదు, కానీ ఇలా మాట్లాడుతా వచ్చాడు. ప్రతిరోజు వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయితే దేవుడితో మాట్లాడేటువంటి వీరు దేవుడితోనే మాట్లాడుతున్నారా అంటే దేవుడితోనే మాట్లాడుతున్నారు. అలాగే ఆది ఘట సర్పము అయినటువంటి సైతానుతో కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు అంటే హవ్వ మాట్లాడుతూ ఉంది. అవ్వని సాతానుడు మోసగించాడు. సాతానుడు మోసగించినప్పుడు అవ్వ ఆ మోసంలో పడిపోయింది. తాను పండ్లు తింది, తన భర్తకు కూడా తెచ్చిచ్చింది, అంటే ఆదాముకు కూడా తెచ్చిచ్చింది. వీరిద్దరు కలిసి పండ్లు తిన్నారు. తిన్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? వారి నేత్రాలు తెరవబడ్డాయి. వారిప్పుడు ఎలాగున్నారంటే దేవుడికి దూరం అయిపోయారు. ఏంటంటే అలాగ మాట్లాడతారు? తోటలోనే ఉన్నారు కదా అంటే తోటలోనే ఉన్నారు, కానీ వీళ్ళు ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయారు. దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయిపోయారు వాళ్ళు అంటే ఒకటే కారణం, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేసిన వ్యక్తి, పాపమున్న వ్యక్తి, పాపపు ఆలోచనలు లోపల కలిగి ఉన్న వ్యక్తి దేవుడి నుంచి దూరమైపోతాడు. దేవుడి ఎదుటికి రాలేడు, దేవుడి ఎదుట నిలబడలేడు, దేవునితో మాట్లాడలేడు, దేవుని ముఖాన్ని చూడలేడు. ఆదాము అవ్వలు ఎప్పట్లాగానే అసలు పిలవాల్సిన పని లేదు. అసలు పిలవాల్సిన పని దేవుడికి లేదు, ఎప్పుడు పిలవలేదు. ఆయన నేరుగా వచ్చాడు, వాళ్ళకు ప్రత్యక్షమయ్యేవాడు. ఎక్కడ వాళ్ళు కలుసుకునే స్థలము ఆదాము అవ్వలకు తెలుసు. దేవుడితో కలుసుకునే ఆ స్థలాన్ని వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు కచ్చరాలు చేసుకొని తోట చెట్ల మధ్యలో దాక్కుంటున్నారు. ఎందుకు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది? రెండవదిగా భయపడుతున్నారు, మూడవదిగా సిగ్గొచ్చింది, సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకింత పరిస్థితి వచ్చిందంటే సహవాసములో మార్పు. దేవునితో సహవాసం కలిగి ఉన్నంత కాలం ఆ కనెక్షన్ బాగుంది,
ఆ ఆ నడవడిక బాగుంది, ఆ చర్యలు బాగున్నాయి, ఆ ఆలోచనలు బాగున్నాయి, ఆ కార్యములన్నీ కూడా బాగున్నాయి. భయం లేకుండా బ్రతికారు. భయం లేదు, దాక్కోవలసిన పని లేదు, ఎక్కడ తలదించుకోవాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, చట్టాన్ని ఉల్లంఘించారో, దేవుని మాటను ధిక్కరించారో, పాపం వారి లోపల వచ్చేసింది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. వీరు ఆధ్యాత్మికమైనటువంటి పతనానికి కారకులుగా మారిపోయారు. దేవునికి దూరమైపోయారు. ఈరోజు కూడా చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. దూరం అవ్వడానికి కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే, అవివేకంగా ప్రవర్తించడమే, వివేకం లేకపోవడమే ఒక కారణం కాదు. ఆది కాండములోనే ఆది పాపాలు లేక ఈరోజు వస్తున్న పాపాలన్నీ మూలం అక్కడే పడిపోయింది, మూల బీజం అక్కడే పడిపోయింది. అవమ్మ అవివేకంతో ఉంది. వివేకంతో ఉంటే పండు తినేది కాదు. తినేదా? చెప్పండి. వివేకం కలిగి ఉంటే పండు తినేదా? తినేది కాదు. ఏముంది లోపల? అవివేకం ఉంది. సాతానుడు వచ్చి అంటున్నాడు కదా, అసలే ఆ సాతానుడు వేసే ప్రశ్నలు ఎలాగున్నాయంటే 2 ప్రశ్నలు అంటాడు. ఇదిగో, ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఎన్ని ప్రశ్నలు వేసాడాడు? 2 ప్రశ్నలు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినకూడదని దేవుడు చెప్పాడా? వాడు దేమని చెప్పట్లా, దేవుణ్ణి దేవుడుగానే చెప్తున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి కదా, అసత్య బోధ, ఆత్మీయత నుండి వైదొలగించేటువంటి ఉపదేశాలు సత్యంగానే కనబడతాయి. కానీ నీ అవివేకంతో దానికి లోబడినప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఆ యొక్క శ్రమలను, కష్టాలను అనుభవించక తప్పదు. అవమ్మ ఆలోచించాలి కదా, దేవుని యొక్క మాటలు హృదయంలో ఉన్నప్పుడు మనం పాపం చేయం. దేవుని మాటలు మన లోపల మండుతూ ఉన్నప్పుడు మన ఫైరింగ్ వేరుగా ఉంటుంది. ఉండడం వేరు, మండడం వేరు. ఇదివరకు స్టీమ్ ఇంజిన్లు ఉండేవి, బొగ్గు ఇంజిన్లు, పెద్దోళ్ళకి తెలుసు. దాంట్లో ఏమయ్యాలి? బొగ్గేస్తూ ఉంటే ఆ ఆవిరితో ఆ ఇంజిన్లు ఏం చేసేయి? నడిచేయి. లేదండి, బొగ్గు టన్నులు ఉంది, అంతా బొగ్గు అక్కడ పెట్టి ఆ కాల్చకుండా అక్కడే పెట్టారనుకో, ఆ బండి నడుతుందా? నడవదు. ట్యాంకీ నిండా ఆయిల్ పోసి ఆయిల్ ఆన్ ఆఫ్ ఉంటుంది, అది దాన్ని ఆఫ్ చేసేసారనుకోండి, బండి నడుతుందా? నడవదు. చాలాసార్లు చాలామందిలో దేవుని వాక్యం ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించడం తెలియదు, దాన్ని వాడుకోవడం తెలియదు. అవ్వమ్మ హృదయంలో దేవుడు చెప్పిన మాటలు గుర్తులేవా? ఆదాము హృదయంలో దేవుడు చెప్పిన మాటలు గుర్తులేవా? ఉన్నాయి. ఆయన పెద్ద ఉపదేశాలు చేశాడు వాళ్ళకి. చెప్పండి, పెద్ద ఉపదేశాలు చేశాడా? ఏమి చేయలే. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆదాము, ఈ తోట చెట్ల ఫలములు అన్నీ మీరు తినొచ్చు నిర్భయంగా. అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఆ తోట చెట్ల ఫలములో హాని కలిగించే పళ్ళు అక్కడ లేవు, అనారోగ్యాన్ని కలుగు చేసే పళ్ళు అక్కడ లేవు, ఆరోగ్యాన్ని పాడు చేసే పళ్ళు అక్కడ లేవు. మీరు దేనినైనా తినొచ్చు. కానీ ఇదిగో ఈ చెట్టు ఉంది చూసావా, ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు, ఈ చెట్ల ఫలంలో దేన్ని మీరేం చేయకూడదు? తినకూడదు. కానీ ఏం చేయొచ్చు? ముట్టుకోకూడదా? దేవుడు చెప్పిన మాటకి మన మాటని యాడ్ చేసుకున్నప్పుడు అది పాపం అయిపోయింది. దేవుడు ఏది చెప్పాడో అదే మనం వినాలి. దేవుడు ఏది మాట్లాడాడో అదే మన హృదయంలో ఉండాలి. ఆయన తినొద్దు అన్నాడంటే తినకూడదు. కానీ ముట్టుకోవద్దని చెప్పలేదుగా అని చెప్పి వెళ్ళి ముట్టుకున్నాం అనుకో, ఆ ముట్టుకోవడంలో స్టార్ట్ అయింది. ఆయన చూడొద్దు అన్నాడు అనుకో, ఏం చేయకూడదు? చూడాలా? చూడకూడదు. తోటలోనే ఉన్నారు, చూడకుండా ఉంటే బాగుండు కదా. కానీ సాతానుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. దేవుడు చూపించడు. దేవుడు ఒకళ్ళని చూడాలనుకున్న మరుగు చేసేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా?
ఇప్పుడు 4K అయిపోయింది, 5K జనరేషన్ వచ్చింది. ఏకే 5K, ఇది అందరికి అర్థం కాదు, చదువు లేకపోతే అర్థం కాదు. ఆ రోజుల్లో సాతానుడు నేనంటున్నా ఫుల్ కేలు చూపించేశాడు అవ్వమ్మకి. ఆశ ఎప్పుడు మొదలైద్దంటే ఒకటి మాటతో, రెండోది చూపుతోనే మొదలైద్ది. చూపు లేకపోతే ఆశలు రావు. గుడ్డోడి దగ్గరికి చింతకాయ తీసుకెళ్ళినా, గుడ్డోడి దగ్గరికి మామిడికాయ తీసుకెళ్ళినా, గుడ్డోడి దగ్గరికి ఇంకేమైనా బాగా టేస్ట్గా చేసి తీసుకెళ్ళినా వాడి నోటికి నచ్చితే బాగుందంటాడు, లేతే లేదంటాడు, అంతే. దాన్ని వర్ణన చేయగలడా? ఇంటే చెప్తాడేమో కానీ చూడలేడు కాబట్టి ఏం చేయలేడు, చెప్పలేడు. కానీ కళ్ళున్న మనం గనక జాగ్రత్తగా లేకపోతే పాపంలో పడిపోతాం. అవ్వకి కాయలు చూపిస్తా ఉన్నాడు, చూస్తూ ఉంది, చూస్తూ ఉంది, చూస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఇప్పుడు ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? తింటే ఏమవుతారని చెప్పాడు ఆయన. మీరు తినుదినమున నిశ్చయంగా ఏమవుతారు? చచ్చిపోతారు, చచ్చిపోతారు, మీరు ముగింపే అని చెప్పినా కూడా ఇంకా చెట్టంక అవ్వమ్మ చూస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంకా చెట్టంకే చూస్తుంది. ఆహా, దేవుడు తినొద్దన్నాడే, అటిల్లు వస్తుంది, ఇటిల్లు వస్తుంది, దేనంక చూస్తుంది చెప్పండి? చెట్టంక చూస్తూ ఉంది. అక్కడ రాయబడి ఉంది కదా, ఆ స్త్రీ ఆలోచన, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు. చాలు 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 చాలు. ఎలా కనపడుతుందంట? సైతంతో మాట్లాడుతూ ఉంది కదా, కనులకు అందమైనదియు, అందమైనదియు. అందంగా కనబడితే చాలు తినేస్తారు. ఒకసారి చాలా బాగున్నాయి కాయలు, వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే వంకాయల దగ్గరికి పుచ్చులు ఉన్నాయి. ఏమున్నాయి? టమాటాలు చాలా బాగున్నాయి, కానీ ఏమున్నాయి? పురుగులు ఉన్నాయి, వాటికి రంధ్రాలు ఉన్నాయి. యాపిల్ కాయలు చాలా బాగున్నాయి, కానీ వాటికి స్టిక్కర్లు వేసాడు, లోపల ఏమున్నాయి? కుళ్ళిపోయి ఉన్నాయి. కనులకు అందంగా కనబడుతుంది. కనులకు ఎలా కనబడుతుంది? పాపం ఎప్పుడూ కూడా కనులకు చాలా అందంగా కనబడుతుంది. అవ్వమ్మ రోజు చూస్తూ ఉంది, రోజు చూస్తూ ఉంది, రోజు చూస్తూ ఉంది. సాతానుడు వచ్చి అన్నాడు, ఇదిగో ఇది నిజమా, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాడా? దేవుడు నీతో మీరు తినకూడదని దేవుడు చెప్పినా? అంటే ఇద్దరిని అడుగుతుంది, ఒక్కళ్ళు కాదు, సింగిల్గా కాదు, ఇద్దరిని అడుగుతుంది. చెప్పాడా అని అన్నంగా ఏం చెప్పాలి అవ్వమ్మ? ఏం చెప్పాలి? అవును, దేవుడు చెప్పాడు, తినొద్దన్నాడు అని చెప్పాలి. కానీ అట్లా చెప్పింది అవ్వమ్మ? ఏం చెప్పింది? చదవండి ఇప్పుడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. దేవుడు ఎట్టగా చెప్పాడా? చెప్పండి, దేవుడు ఎట్టగా చెప్పాడా? మరి అటు చెప్పాడు. చదవండి 2వ అధ్యాయం 17వ వచనం, 16 నుండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ముట్టుకోవద్దని చెప్పాడా, తినొద్దని చెప్పాడా? మరి ముట్టుకోవద్దని ఎవరు చెప్పారు? అవ చెప్పింది. సాతానేం అడిగింది, ఇది నిజమా? దేవుడు తోట చెట్ల ఫలంలో దేనైనా తినొద్దని అని అన్నాడంటే అవును, తినొద్దన్నాడు అని చెప్పాలి. కానీ అవ్వమ్మ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నిరభ్యంతరంగా తినమన్నాడు, కానీ మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడని అన్నారు. అంటే దీంట్లో ఏముందండి? సింపులే కదా, దాంట్లో తప్పేముంది? ఒకటి ఎక్స్ట్రా చేసి చెప్పింది.
అసలు దేవుడు తినొద్దు అన్నాడని చెప్పింది కదా, ముట్టుకోవద్దని కూడా చెప్పాడని చెప్పడం ఏంటి, ఏమైందిలే అని అనుకోవచ్చు. దేవుడు అలాగో కుదరదు. నువ్వు టెస్ట్ చేయడానికి ముట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ లోపలికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. స్వీట్ బాక్స్ చేతిలోనే ఉంటుంది. తినొద్దు అన్నప్పుడు ఏం చేయకూడదు, చెప్పరేంటండి, తింటమేనా? తినకూడదు అన్నప్పుడు ఏం చేయకూడదు, తినకూడదు. కానీ స్వీట్ బాక్స్ చేతిలో ఉంది, చూస్తావా, మెత్తగా ఉందా చూడు, ఓకే నో ప్రాబ్లం. గట్టిగా ఉందా చూడు, నో ప్రాబ్లం. కానీ ఏం చేయకూడదు, తినకూడదు. అసలు దేవుడు ఏం చెప్పాడంటే మీరు తినొద్దు అన్నాడు. ఏమన్నాడు? తినొద్దు అంటే దాని జోలు నీకెందుకు, దాని ఆరా నీకెందుకు, ఆ చెట్టు జోలు నీకెందుకు, ఆ కాయల జోలు నీకెందుకు. కానీ సాతానుడు చెప్తాడు తెలుసా, నిన్ను ఎదగనీయకుండా దేవుని నుంచి వేరు చేసి నీకు నష్టాన్ని, కష్టాన్ని, కన్నీళ్లు తెప్పించడానికి వాడు తన ఆలోచనలు నీలో నింపుతాడు. ఆలోచనలు నీలో నింపి వాడు రెండు చేస్తున్నాడు. ఇప్పుడు ముట్టుకోమంటున్నాడు, తినమన్నాడు. వాడు మీరేం కాదు, ముట్టుకుంటే తింటే మీరు దేవతలైపోతారని చెప్తున్నాడు. కొన్నిసార్లు సావాసాలు ఎలా కనిపిస్తాయి అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటువంటివిగా కనబడతాయి. అప్పుడు మనం గ్రహింపగలిగి ఉండాలి. వివేకమిచ్చు రమ్యంగా ఉందంట, కనులకు ఎలాగుందంట, కనులకు అందమైనదియో. మన కళ్ళు చాలా విలువైనటువంటివి. మన కళ్ళతోనే పాపం ప్రారంభమైంది. మన కళ్ళ ఎదుటే పాపం ప్రారంభమైంది. కళ్ళ ఎదుటే కనబడుతుంది. చూస్తానే ఉంది చెట్టుని ఏం చేస్తుంది, పళ్ళుని ఏం చేస్తుంది, చూస్తానే ఉంది. నాకు తెలిసే కింద కూడా పడలేదేమో, చెట్టుకే ఉన్నట్టున్నాయి. కానీ సాతానుడితో ఎప్పుడైతే మాట కలిపిందో చూపు మారిపోయింది, తలంపు మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి, బోధ మారిపోయింది, నడవడికి మారిపోయింది, మాటలు మారిపోయినాయి. టోటల్లీ చేంజ్ అనమాట. టోటల్ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. ఒక ఇనుమును తీసుకొని మీరు కాలుతూ ఉంటే అది వేళ్ళలో కాలుతూ ఉన్నప్పుడు టోటల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదొక అద్భుతమైంది. కానీ కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో చాలా చేంజ్ జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఆపేస్తారో తెలుసు, మనం చేంజ్ అయినప్పుడు దేవుడికి దూరం అయిపోతాం. దేవుడి ఎదురు నిలబడలేం, దేవుడి ఎదురు ఏం చేయలేం, నిలబడలేం. సాతాను యొక్క బాధ ఆదాము యొక్క గుండెల్లో, అవ్వ యొక్క గుండెల్లో నిలిచిపోయింది. అవ్వ బాగా ఎడిట్ అయిపోయి ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా, సైతానికి చెప్తుంది, ఇదిగో దేవుడు ముట్టుకోవద్దన్నాడు, మీరు చావుకున్నట్లు దాన్ని తినవద్దు, దాన్ని ఏం చేయొద్దు, ముట్టుకోవద్దు. అడిషనల్ బాధ ఎప్పుడు మన జీవితానికి పనికిరాదు. ఇన్నాదే మనం ప్రకటించాలి, ప్రకటించిందే దేవుడికి మహిమ తెచ్చేది. మనకు లేని దాన్ని కలిపి యాడ్ ఆన్ చేయకూడదు, లేని దాన్ని కలిపి చెప్పకూడదు. దేవుడు చెప్పని దాన్ని మనం చెప్పకూడదు. దేవుడు వద్దు అన్నాడంటే వద్దు, అంతే. అది ఎంత కష్టమైనా నష్టమైనా. దేవుడు తీసేయమన్నాడు, తీసేయాలి. దేవుడు మౌనం కూడా మన్నాడు, ఉండాలి. దేవుడు వెళ్ళమన్నాడా, వెళ్ళాలి. దేవుడు చేయమన్నాడా, చేయాలి. దేవుడు మోకరించమన్నాడా, మోకరించాలి. అది దేవుని చిత్తం చేయడం. ఒక తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి దేవుడి ఎదురు నిలబెడతామే, ప్రభా నీ ఇష్టం, నీ చిత్తం నాలో జరగాలి. సరెండర్ అయిపోవడం దేవునికి. దేవుని యొక్క ఉద్దేశాలు గుర్తెరగగలిగితే మన నోట ఈ ఆదికాండంలో అబద్ధం వచ్చింది, అసూయ వచ్చింది, కోపం వచ్చింది, కక్ష వచ్చింది, భయం వచ్చింది. పాపాలన్నిటికీ మూల బీజం ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలంలోనే ఉంది. ఈరోజు మనిషికి తెలియదా, మంచి చెడులు తెలియదంటే తెలుసు. మనిషికి ఏది మంచో ఏది చెడో తెలుసు. కానీ కావాలని చెడ్డ కార్యాలకు లోబడి, చెడుకు లోబడి, చెడ్డ పనులు చేయడానికి తమ మనసులో ప్రేరేపితులై సాతాను చేత ఆకర్షించబడిన వాళ్ళే చెడ్డ కార్యాలు చేయడానికి చెడు తలంపులతో కొట్టిమిట్టాడుతున్నారు. మంచి విషయాలు తెలియదా? యవనస్తులను పట్టుకొని రేప్ చేస్తున్నారు. అదే వాళ్ళ కళ్ళకి వాళ్ళ చెల్లెలు కనబడట్లేదా? చంపుతున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చంపుతారు. వాళ్ళు అలాగే ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. వీరందరిలో నేను నమ్ముతుంది ఏంటంటే సైతాను పని చేస్తుంది.
సాతాను ఆది నుండి కూడా వాడు మనిషిని పాడు చేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఆదాము అవ్వలను వాడు టార్గెట్ చేశాడంటే, వారు దేవుని స్వరూపంలో ఉన్నారు. నువ్వు రక్షింపబడినంత కాలం నిన్ను సాతానుడు ఏం చేయడు, వాడు ఆధీనంలోనే ఉంచుకొని దేవుడికి ఇష్టం లేనట్టుగా బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను ఏమి అనడు, దేవుడి తట్టు ఎలనీయకుండా అన్నీ చూపిస్తాడు నీకు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడితో సావాసం చేయడం మొదలు పెడతావో, దేవుని వాక్యం అనడం మొదలు పెడతావో, దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావో, అప్పటి నుండి దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఎందుకు పరిశుద్ధాత్మనిచ్చాడో తెలుసా? ఎందుకు పరిశుద్ధాత్మని? పాత నిబంధన కాలంలో దేవుడు ఆత్మస్వరూపిగాను, మేఘస్తంభముగాను, అగ్నిస్తంభముగాను, మహిమగాను, ఆత్మగాను వారికి ప్రత్యక్షమయ్యాడు. కానీ క్రొత్త నిబంధన మొదటి సువార్తల కాలములో, అనగా యేసు ప్రభువారు ఉన్న కాలములో మనిషి కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? దేవుడే మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మనలను విడిచిపెట్టకూడదని, మనం ఈ లోకంలోనే నశించిపోకూడదని, మనము ఈ లోకము తర్వాత ఉన్నతమైన ఆ పరలోక రాజ్యం చేరాలి అని ఓ గొప్ప ప్రణాళికతో యేసుక్రీస్తు ప్రభువారు పరమునకు కొనిపోబడి ఆయన మనకేమనుగ్రహించాడు తెలుసా? మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇప్పుడు ఆత్మ వల్ల మనం జీవిస్తూ ఉన్నాం, ఆత్మ వల్ల నడుస్తూ ఉన్నాం, ఆత్మ వల్ల మనం ముందుకు కొనసాగాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. దైవ గ్రంథంలో మనం గమనిస్తే ఆది కాండములో ఇద్దరు భార్యాభర్తలు అంటే ఆదాము అవ్వలు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. కానీ క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యాలు చదివితే భార్యాభర్త ఇద్దరు శారీరకంగా చచ్చిపోయారు. వాళ్ళని కంపేర్ చేసి చూస్తే అక్కడ దురాశ పనిచేసింది, ఇక్కడ దురాశ పనిచేసింది. ఆశే కళ్ళు అదుపులో లేకపోతే ఆశలు మారిపోతాయి. ఒక దెయ్యం పోయిందంట, ఒక దెయ్యమైంది, పోయింది. అది పోయింది. పోయిన తర్వాత హృదయం ఖాళీగా ఉందంట. అది మరి 7 దెయ్యాలు తీసుకొని వచ్చింది. ఎన్ని దెయ్యాలు తీసుకొని వచ్చింది? 7 దెయ్యాలు తీసుకొని వచ్చింది. ఒకసారి ఒక సావాసాన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఖాళీగా దేవునితో సావాసం చేయకోకుండా పరిశుద్ధాత్మతో సావాసం లేకపోతే 7 చుట్టుకుంటే నిన్ను 7 చుట్టుకుంటే. గమనించాలి, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. సాతానుడు రకరకాలుగా ప్రజలను పాడు చేస్తూ ఉన్నాడు, మోసంలోకి నడుతూ ఉన్నాడు, శరీరాశల వైపు నడిపిస్తూ ఉన్నాడు. వాడిని మనం గ్రహించి వాడిని ఎదిరించాలి. వాడి ఆలోచనలన్నీ మనలో లేకుండా ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, వాక్య శక్తి ద్వారా మనం ఎల్లప్పుడూ వాడి కార్యాలు, వాడి పనుల మీద విజయాన్ని పొందుదుముగాక. దేవుడికి దూరం అవుతున్నారని జాగ్రత్త. సాతానుడు చిన్నగా దూరం చేస్తాడు. ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. మీరు ఇక్కడ నిద్రపోతుందో నాకు తెలియదా? దేవుడు తెలుసా తెలియదా? మీరు ఎంత టైం దేవుడితో స్పెండ్ చేశారో ఆయనకి తెలుసు. లెక్కప్ప చెప్పవలసిన దేవుడి ఎదుట యథార్థత కలిగి నడుచుకొని దేవుడి ఆశీర్వాదాలు మీరు పొందుకొందురుగాక. దేవుడి వాక్కులను హృదయంలో ఫలింపచేయునుగాక.